Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E class. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ థీరంని డిస్కస్ చేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే టాపిక్ నుంచి 10 మార్కులకి డిస్కస్ చేస్తున్నాం. అందులో నుంచి హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరం ఆర్ ఫార్ములా కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మరి స్టేట్మెంట్ ని డిఫైన్ చేద్దాం. సో ఈ యొక్క హెవిసైడ్స్ థీరం ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. మరి స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే, లెట్ ఎఫ్ ఆఫ్ పి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి అండ్ జి ఆఫ్ పి బి టూ పాలినామియల్ functions in P. అంటే f of p and g of p be two polynomial functions in P. అంటే దాని మీనింగ్ ఏంటంటే సార్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అనేది పిలో ఒక పాలినామియల్ ఈక్వేషన్, అంటే పి స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 అలా ఉంటుంది. నెక్స్ట్ లేకుంటే ఇంకొకటి జి ఆఫ్ పి ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్ ఫంక్షన్, అంటే pq ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 అలా ఉంటుంది, మనకి కాన్స్టెంట్ లాగా ఉంటుంది. ఎస్, అది దాని మీనింగ్. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే సార్, ఇక్కడ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ జి ఆఫ్ పి. ఇంకొకసారి, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ జి ఆఫ్ పి. దాని మీనింగ్ ఏంటి సార్? సో ప్రాబ్లం చూడండి, మీకు ఇలా ఉంటది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ పి స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 ఇలా ఉందనుకోండి, pq ప్లస్ 2p స్క్వేర్ ప్లస్ p ప్లస్ 2 ఇలా ఉంది ప్రాబ్లం. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ అంటాడు బై యూజింగ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్. ఇలాంటి ప్రాబ్లమ్సే డినామినేటర్ లో మనం సింథటిక్ డివిజన్ పవర్ 3 ఉన్నప్పుడు చేస్తాం. జస్ట్ ఫైండ్ అన్నప్పుడు మీరు అలా పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఉపయోగించి చేస్తాం. అంటే పవర్ 2 ఉన్నప్పుడు, పవర్ 3 ఉన్నప్పుడు మనం డినామినేటర్ ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఉపయోగించి చేస్తాం. ఎస్, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ అని అడిగినప్పుడు ఇక్కడ హెవిసైడ్స్ థీరం ఏం చెప్తుంది సార్ అంటే, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ బై యూజింగ్, ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తాడు హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా అని. అంటే ఖచ్చితంగా ఆ థీరం ఫార్ములాని మీరు ఉపయోగించి చేయాలి. ఆ ఫార్ములా ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఎస్, అందులో ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఇది ఎఫ్ ఆఫ్ పి, ఇది జి ఆఫ్ పి. ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే దీని యొక్క ఆర్డర్ ఎంత సార్ అంటే 2 అని. ఆర్డర్ ఆఫ్ జి ఆఫ్ పి ఎంత? జి ఆఫ్ పికి ఆర్డర్ 3 అంటే 2 లెస్ దెన్ 3నేగా. ఎస్, ఆ కండిషన్ అవ్వాలి. అంటే డినామినేటరు జి ఆఫ్ పి అవుతుంది, న్యూమరేటర్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. ఈ కండిషన్ అవుతేనే మనం హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరంని అప్లై చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకో, జి ఆఫ్ పి యొక్క ఆర్డర్ 2 అనుకో, సో ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు, మన యొక్క కండిషన్ ని సాటిస్ఫై చేయట్లేదు. 3 కంటే 2 ఏంటి, చిన్నదేగా. సో అలాంటి కండిషన్ ఉండకూడదు. ఆల్వేస్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి లెస్ దెన్ జి ఆఫ్ పి అనేది ఉపయోగించాలి. ఈ పాయింట్ మీనింగ్ ఎఫ్ ఆఫ్ పి అండ్ జి ఆఫ్ పి బి టూ పాలినామియల్ ఫంక్షన్స్ ఇన్ పి అంటే ఇవే పాలినామియల్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ జి ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు, జి ఆఫ్ పి ని నేను డిఫైన్ చేస్తున్న డినోమినేటర్ ని పి మైనస్ ఆల్ఫా 1 ఇంటూ పి మైనస్ ఆల్ఫా 2, నెక్స్ట్ అండ్ సో ఆన్ పి మైనస్ ఆల్ఫా ఆర్
ఇంటూ అండ్ సో ఆన్, మిడిల్ టర్మ్ లో ఒక ఆర్త్ టర్మ్ తీసుకుంటున్నా, లాస్ట్ లో nth టర్మ్ తీసుకుంటున్నా, p మైనస్ ఆల్ఫా ఎన్. కాబట్టి జి ఆఫ్ పి అంటే సో డిఫైన్ చేశాను, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సార్ ఆల్ఫా వన్, ఆల్ఫా టూ, ఆల్ఫా ఆర్, ఆల్ఫా ఎన్ ఆర్ రూట్స్ ఆఫ్ జి ఆఫ్ పి. రూట్స్ అంటే ఏంటి? దాని మీనింగ్, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దీన్ని ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే ఎక్స్ ప్లస్ లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు అది జీరో అవుతుంది, దాన్ని రూట్ అంటాను. కాబట్టి ఇక్కడ కూడా సో ఆల్ఫా వన్, ఆల్ఫా టూ, ఆల్ఫా ఆర్ అండ్ సో ఆల్ఫా ఎన్ ఆర్ ద రూట్స్ ఆఫ్ జి ఆఫ్ పి. అదే రాస్తున్నాను, ఆర్ ద రూట్స్ ఆఫ్, ఆర్ ద రూట్స్ ఆఫ్ జి ఆఫ్ పి, క్యాపిటల్ జి ఆఫ్ పి. ఓకే, నెక్స్ట్ ఇలా డిఫైన్ చేశాక దెన్ ఇంకా మనం ప్రూవ్ చేస్తున్నాం, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి బై క్యాపిటల్ జి ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఇజ్ ఈక్వల్ టు 1 to n capital F of alpha I by capital G dash of alpha I into e power t into alpha I అంటాం, e power t into alpha I అంటాం. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ I is equal to 1 2 3 and so on n ఇక్కడే రాసేయండి, కామా I is equal to 1 2 3 అండ్ సో ఆన్ n అని. ఓకేనా, n వరకు చూడండి, ఆల్రెడీ ఇక్కడ రాసాం, మళ్ళీ మీరు రాయనవసరం లేదులేండి. ఓకే, ఎందుకు, ఇంకా ఒక లైన్ రాస్తున్నా, ఆల్ఫా వన్, ఆల్ఫా టూ, ఆల్ఫా ఆల్ఫా ఎన్ ఆర్ ద రూట్స్ ఆఫ్ జి ఆఫ్ పి అనేది రాస్తున్నాను. సో వేర్ ఆల్ఫా వన్ కామా ఆల్ఫా టూ కామా ఆల్ఫా ఆర్ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ ఆర్ ద రూట్స్ ఆఫ్, are the roots of capital G of P. కాబట్టి G of P కి రూట్స్ ఇవి అవుతాయి. ఎస్, కాబట్టి మనం ఇలా ప్రూఫ్ చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఆర్ థీరం అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మరి మన ప్రాబ్లంలో కానీ థీరంలో కానీ ఎఫ్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేస్తాం, జి ఆఫ్ పి ఆల్రెడీ ఇచ్చాడు, ఆ జి ఆఫ్ పిని డేటాని ఉపయోగించుకొని మనం ప్రూఫ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రూఫ్ ని డిస్కస్ చేస్తున్నాను. సో ప్రూఫ్ ఏంటి సార్? మరి ప్రూఫ్ లో కూడా కొద్ది డేటా నేను ఇదే రాస్తున్నాను, చూడండి. ప్రూఫ్ ఏంటి సార్ అంటే గివెన్ దట్ given that f of p and g of p are two polynomial functions in p and order of f of p less than order of g of p. ఓకే, రాశాను. మరి ఇంకా g of p ఈ లైన్ మొత్తం రాస్తున్నా, ఇంకా ప్రూఫ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో ఆల్సో గివెన్ దట్ మన దగ్గర ఉంది ఏంటి సార్ అంటే ఆల్సో గివెన్ దట్ g of p is equal to g of p ని ఇలా మనం డిఫైన్ చేస్తాం సార్. ఆల్రెడీ థీరంలో ఇచ్చేసాడు, p మైనస్ ఆల్ఫా వన్ ఇంటూ p మైనస్ ఆల్ఫా టూ అండ్ సో ఆన్ p మైనస్ ఆల్ఫా ఆర్ అండ్ సో ఆన్ p మైనస్ ఆల్ఫా ఎన్. ఓకే, కాబట్టి సో g of p అంటే ఇదే. ఇప్పుడు నేను ఇంకా ఎఫ్ ఆఫ్ పి రాస్తున్నాను బై జి ఆఫ్ పి రాస్తున్నాను. నౌ ఎఫ్ ఆఫ్ పి బై జి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు, సార్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎఫ్ ఆఫ్ పిని, ఎఫ్ ఆఫ్ పి అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పిని. ఓకే, మరి జి ఆఫ్ పి అంటే చెప్పండి, జి ఆఫ్ పి ఇదేగా. సో పి మైనస్ ఆల్ఫా వన్ ఇంటూ పి మైనస్ ఆల్ఫా టూ అండ్ సో ఆన్ ఇంటూ p minus alpha r and so on p minus alpha n. ఓకే,
సరే, ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే సంథింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా ఉంది చూడండి. మనం ఇక్కడ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్‌లో ఏదైనా ఉండనివ్వండి. x-1 ఇంటూ x-2 x-3 ఇలా ఉంది సార్ అంటే మనం ఏం చేస్తాము? a/x-1 ప్లస్ b/x-2 ప్లస్ c/x-3 అలా రాస్తాం. బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇంకా ఎల్సిఎం చేస్తాం. ఏబిసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తాం. ఎస్, మరి ఇక్కడ అది పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఉపయోగించి కదా. సరే, ఇక్కడ కూడా అలానే చేస్తాం. అయితే ఆర్త్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎస్, మరి చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ పి బై జి ఆఫ్ పి దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి రాస్ అంటే డైరెక్ట్ గా ఇంకా మన దగ్గర ఏ బి లేకుండా A1 A2 అలా అనుకుందాం. ఓకే, సో A1 బై పి మైనస్ ఆల్ఫా 1 ప్లస్ A2 బై పి మైనస్ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AR బై పి మైనస్ ఆల్ఫా R ప్లస్ అండ్ సో ఆన్ AN బై పి మైనస్ alpha n that is taking as number 1 ఇచ్చేసాను. ఎస్, మరి ఇప్పుడు చూద్దాం. మన ఫైనల్ ఎయిమ్ ఏంటంటే ఒక వాల్యూ అంటే A1 A2 A3 ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, ఏబిసి కనుక్కోవాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. ఇక్కడ కూడా A1 A2 AR కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి నేను ఆర్త్ టర్మ్ ని ఒక టర్మ్ కి ఈక్వేట్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎఫ్ ఆఫ్ పి బై జి ఆఫ్ పి, రైట్ సైడ్ లో ఉన్న ఆర్త్ టర్మ్ కి ఈక్వేట్ చేస్తున్నాను. దాని నుంచి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ బదులు 1 2 అండ్ 1 n సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరం. ఎస్, ఇప్పుడు ఈ ఒక టర్మ్ తీసుకుంటున్నాను నేను. ఎస్, మరి చూద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ పి బై జి ఆఫ్ పి దట్ ఈస్ ఈక్వల్ టు కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఎస్, ఓకే, కనిపిస్తుంది లేండి. మరి చూద్దాం. సో ఇంకా ఆర్త్ టర్మ్ ఆల్రెడీ ఇది సరే ఎఫ్ ఆఫ్ పి బై జి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఆర్త్ టర్మ్ ఇదో ఈ టర్మ్ తీసుకుంటున్నా. ఏ స్మాల్ ఆర్ బై పి మైనస్ ఆల్ఫా ఆర్ సఫిక్స్. ఓకే, మరి చూద్దాం. సో ఇక్కడ నుంచి ఆర్త్ టర్మ్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎఫ్ ఆఫ్ పి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ పి మైనస్ ఆల్ఫా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ జి ఆఫ్ పి. ఇక్కడ నుంచి సార్ మనకి ఏం కావాలంటే ఏఆర్ కావాలి. ఏఆర్ కావాలి. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ పి మైనస్ ఆల్ఫా ఆర్ బై జి ఆఫ్ పి, క్యాపిటల్ జి ఆఫ్ పి. ఎస్, మరి చూద్దాం. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదే కదా ఏఆర్. ఇప్పుడు ఈ యొక్క ఆర్ బదులు మనం 1 సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు ఇక్కడ మనం లిమిట్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి సంథింగ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అలా ఉంది కాబట్టి ఇక్కడ నాకు పి బదులు ఆల్ఫా ఆర్ రావాలి. పి బదులు ఎఫ్ ఆఫ్ పి లాగా. మరి చూద్దాం. చూడండి, ఇక్కడ లిమిట్ ని అప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. టేక్ ద లిమిట్ p tends to ఆల్ఫా. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఆల్ఫా పెట్టి ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 అలా వస్తుంది. అందుకోసం పి బదులు ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. టేక్ ద లిమిట్ p tends to ఆల్ఫా ఆర్ ఆన్ బోత్ సైడ్స్. మరి అప్లై చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఈ నేను కనుక్కున్న వాల్యూస్ ని 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో లిమిట్ p tends to ఆల్ఫా r into AR is equal to లిమిట్ p tends to ఆల్ఫా r. ఇంకా ఈ టర్మ్ ఇలానే రాస్తున్నా. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ పి మైనస్ ఆల్ఫా ఆర్ బై జి ఆఫ్ పి. ఓకే, ఎప్పుడైనా పి ఉన్న చోటనే
ఆల్ఫా ఆర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ పి ఎక్కడుంది, లేదు, కాబట్టి లిమిట్ ని అప్లై చేయలేం. ఓకే, కాబట్టి సో దాని వాల్యూ అలానే వచ్చేస్తుంది. ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ పి అవుట్ సైడ్ రాస్తున్నాను చూడండి. ఎఫ్ ఆఫ్ పి ఇంటూ, ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తున్నాను. సో మీకు అర్థం అవడం కోసం ఇంకొక స్టెప్ రాస్తున్నా. పి టెన్స్ టు ఆల్ఫా, పి మైనస్ ఆల్ఫా ఆర్ బై జి ఆఫ్ పి. ఎస్. మరి ఈ స్టెప్ ని చాలా అనలైజ్ చేయాలి, చూద్దాం. సార్ ఇక్కడ మనం లిమిట్ ని అప్లై చేసేసి ఒక వాల్యూ వస్తుంది. ఓకే, లిమిట్ ఉండకూడదు మనకి. మరి చూద్దాం. సో పి ప్లేస్ లో ఈ టర్మ్ లో మొత్తం ఆల్ఫా ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తున్న. ఆల్ఫా ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ బై జి ఆఫ్ పి. జి ఆఫ్ పి అంటే నేను డిఫైన్ చేశాను. ఏంటి సార్ అంటే సంథింగ్ పి మైనస్ ఆల్ఫా 1, పి మైనస్ ఆల్ఫా 2 అండ్ సో నాకు పి మైనస్ ఆల్ఫా ఆర్ ఉంటది. అవునా? మరి పి బదులు ఏం చేయాలి? ఆల్ఫా ఆర్ సబ్స్టిట్యూట్ చేయి. మరి ఆల్ఫా జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్, ఈ పక్క మొత్తం జీరో, ఈ పక్క మొత్తం జీరో, మొత్తం డినామినేటర్ అంతా జీరో. మరి న్యూమరేటర్ కూడా జీరో కదా సార్? ఎస్. మనం లిమిట్స్ ని అప్లై చేసేటప్పుడు 0/0 ఫామ్ వచ్చినా, లేకుంటే ఇన్ఫినిటీ ఫామ్ వచ్చినా వాటిని అన్డిటర్మినెంట్ ఫామ్ అంటాం. ఓకే, అలా రాకూడదు. అలా వస్తే మనకి అంటే అన్డిటర్మినెంట్ ఫామ్ అని. అలా వస్తే మనం మళ్ళీ ఫైనైట్ వాల్యూ లాగా వచ్చేటట్లు చేయాలి బై యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్. మరి ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి సార్? న్యూమరేటర్ ని డినామినేటర్ ని తో డిఫరెన్షియేషన్ చేయాలి. సార్ తోనే ఎందుకు చేయాలి సార్? ఇక్కడ నేను లిమిట్ పి టెన్స్ టు అన్నాను. ఎక్స్ టెన్స్ టు అంటే ఎక్స్ తో డెరివేటివ్ చేయి. టీ టెన్స్ టు అంటే టీతో డిఫరెన్షియేషన్ చేయి. కాబట్టి ఇక్కడ మనకు పి ఉంది. తో డిఫరెన్షియేషన్ చేయాలి న్యూమరేటర్ని, పిని, న్యూమరేటర్ని, డినామినేటర్ని. ఎస్ చేస్తున్నాను చూడండి. ఏఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, ఇలానే రాశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా ఆర్ రాసేద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్, దీనికి లిమిట్ అప్లై చేసేసాను. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇక్కడ రాసేసాను. ఓకే, మరి ఈ టర్మ్ రాశాను. ఇప్పుడు చూడండి 0/0 ఫామ్ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి సార్? లిమిట్ పి టెన్స్ టు ఆల్ఫా ఆర్, పీకి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ ఇది ఆల్ఫా 0. ఎస్. జి ఆఫ్ పి యొక్క డిఫరెన్షియేషన్ జి డాష్ ఆఫ్ పి. జి డాష్ ఆఫ్ పి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇన్ ద సేమ్ వే జి ఆఫ్ పి డిఫరెన్షియేషన్ ఈస్ జి డాష్ ఆఫ్ పి. కాబట్టి ఇలా మనం చేసాం. ఎస్. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంథింగ్ మనకి ఫైనైట్ వాల్యూ వస్తుంది. పి బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసే, ఇప్పుడు లిమిట్ అప్లై చేసే. ఇక్కడ సార్ మీరు దీనికి ఇంటూలో ఉంది కదా నాన్న, ఇంటూలో ఉన్నప్పుడు స్ప్లిట్ చేయొచ్చు లిమిట్ ని. ఈ స్టెప్ నుంచి ఇలా రాయొచ్చు సార్. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్, ఇలా ఉంది సార్. దీన్ని ఇలా రాసుకో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జి ఆఫ్ ఎక్స్. కాబట్టి దాన్ని ఆ ఇంటూ ఉన్నదాన్ని ఇలా రాసుకోవచ్చు. మీకు సింపుల్గా ఇంకో అర్థం అవ్వడానికి లిమిట్ పి టెన్స్ టు ఆల్ఫా ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి, మళ్ళీ ఇంటూ లిమిట్ పి టెన్స్ టు ఆల్ఫా ఆర్ ఇంటూ పి మైనస్ ఆల్ఫా ఆర్ బై జి ఆఫ్ పి, ఇలా రాసుకో. చూడు, ఎఫ్ ఆఫ్ పి సరిపోయిందా? మళ్ళీ పి మైనస్ ఆఫ్ జి ఆఫ్ పి. ఎస్. ఇప్పుడు పి ప్లస్ లో ఆల్ఫా ఆర్ ని సబ్స్టిట్యూట్ చేశాను, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్. మరి ఈ స్టెప్ ఇలానే రాశాను ఇంకా. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆల్ఫా ఆర్ వస్తుంది. ఎస్. మరి చూద్దాం సార్, ఇక్కడ దట్ ఈస్ ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇంకా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ
ఇప్పుడు p బదులు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయి సార్. 1/g డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్. ఎస్ ఫైనల్ గా ఏఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ వచ్చేసింది. మన యొక్క ఏఆర్ వాల్యూ ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ n. కాబట్టి సో ఏఆర్ వచ్చేసింది సార్. ఇక్కడ మీరు ఆర్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. a1 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1. 2 సబ్స్టిట్యూట్ చేయండి సార్, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2. 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 3 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 3. ఆర్ ని సబ్స్టిట్యూట్ చేయండి, మిడిల్ లో ఆర్ఏ ఉంది. ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్. కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటినీ ఈక్వేషన్ 1 లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. substituting these values in equation 1. these values అంటే నా మీనింగ్ a1 a2 a3 అండ్ సో an అని. ఓకే, మరి సబ్స్టిట్యూట్ చేద్దాం. yes, 1 implies f of p by g of p is equal to f of p by g of p is equal to a1 by p minus alpha 1 ఉంది చూడు ఈక్వేషన్ 1 లో. ఈక్వేషన్ 1 లో ఏముంది సార్? a1 by p minus alpha 1, a2 by p minus alpha 2, ar by p minus alpha r and so on an by alpha n. ఓకే, కాబట్టి a1 రాస్తున్నా అంటే ఇప్పుడు 1 బై p మైనస్ ఆల్ఫా 1 అవుట్ సైడ్ రాసే, ఇక అప్లై చేయి. a1 అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1. ఇక్కడ ప్లస్ ఉంది సార్, రాశాను. నెక్స్ట్ మళ్ళీ చూడండి, 1 బై p మైనస్ ఆల్ఫా 2 రాశాను, 1 బై p మైనస్ ఆల్ఫా 2 రాశాను. మళ్ళీ ఆర్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్. ఆర్ బదులు ఆర్ఏ కాబట్టి నో ప్రాబ్లం. ఇక లాస్ట్ లో ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సార్. అండ్ సో ఆన్ ఎన్ ఏమవుతుందంటే 1 బై p మైనస్ ఆల్ఫా ఎన్ ఇంటూ ఏఎన్ అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్. ఓకే, కాబట్టి ఈ స్టెప్ చేసాం. ఇక మన ఆన్సర్లు రావాలి, ఫార్ములా రావాలి అంటే ఎల్ ఇన్వర్స్ తక్కువ ఉంది, ఆ ఎల్ ఇన్వర్స్ ని అప్లై చేసేద్దాం. టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇవంతా కాన్స్టెంట్. ఎల్ ఇన్వర్స్ దేనికి అప్లై చేయాలి? పి టర్మ్స్ కి మాత్రమే అప్లై చేయాలి, పిఆర్ఎస్. ఓకే, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 రాశాను ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి మైనస్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఇంటూ L inverse of 1 by p minus alpha 2 plus and so on f of alpha n by g dash of alpha n into L inverse of 1 by p minus alpha n. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఫార్ములా ఎలా ఉంది సార్ మీకు తెలుసు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p మైనస్ ఏ ఫార్ములా ఈ పవర్ ఏటి ప్లస్ ఏటి. కాబట్టి అదే ఫార్ములా అప్లై చేస్తున్న ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఈ పవర్ ఏటి అంటే ఏ అంటే సార్ ఇక్కడ డైరెక్ట్ గా రాసేయండి 1 అని.
అక్కడ ఎస్ మైనస్ ఏ కాబట్టి అక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఆల్ఫా కాబట్టి ఆల్ఫా ఇంకా టీ, సో ఈ పవర్ ఆల్ఫా టీ, అక్కడ ఏ ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఈ పవర్ టీ ఇంటూ ఆల్ఫా ఆర్ ఆల్ఫా ఇంటూ టీ plus and so on f of alpha n by g dash of alpha n into e power alpha n into alpha n into t. ఎస్, ఇప్పుడు దీని అంతటిని ఇంత పెద్దది రాయకుండా నేను సింపుల్గా ఇలా రాస్తున్నాను. L inverse of f of p by g of p is equal, చూడండి, summation I is equal to 1 to n capital F of alpha I by g dash of alpha I e power t into alpha I or alpha I into t whatever it is. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ని నేను మీకు అర్థమయ్యే విధంగా, సార్ పైన ఉన్న స్టెప్ని మీరు ఈ స్టెప్గా ఎలా రాశారు సార్ చూడండి. ఇందులో I బదులు 1 పెట్టేసే f of alpha 1 by g dash of alpha 1 into e power t into alpha 1. ఆల్ఫా అంటే మనకి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 ఉంది చూడండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n, ఇక్కడ 1 ఉంది సారీ, కాబట్టి ఆల్ఫా 1 ఇంటూ టీ, ఇక్కడ ఆల్ఫా 2 ఆల్ఫా n. ఓకే అంతేగా, సరే. సో ఇక్కడ ఆల్ఫా 1 ఉంది కాబట్టి ఆల్ఫా 1 సరిపోయిందా. సో ఈ పవర్ టీ ఇంటూ ఆల్ఫా 1 నెక్స్ట్ ప్లస్ సమ్మేషన్ అంటే ప్లస్ I బదులు 2 తీసుకో, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఈ పవర్ టీ ఇంటూ ఆల్ఫా 2 ఆర్ ఆల్ఫా 2 ఇంటూ టీ, I బదులు n పెట్టేసాయి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా n బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా n ఈ పవర్ టీ ఇంటూ ఆల్ఫా n ఆర్ ఆల్ఫా n ఇంటూ టీ. ఎస్, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ థీరం, కాబట్టి ప్రాక్టీస్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ టు ఆల్, బై.